గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం అయితే నాగోల్ దగ్గర ఉన్న ఇక్కడ గణేష్ వాటికి అయితే వచ్చాము. సో చూడడానికి ఒకసారి మీరు చూస్తున్నారు కదా, మీకు ప్రతి ఒక్కరు చూపిస్తాం. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్యాటర్న్ చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా విజిట్ అవ్వండి. బాగున్నాయి, వాళ్ళ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను. సో చూడండి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్యాటర్న్ చాలా అంటే చాలా బాగున్నాయి. రీజనబుల్ ప్రైస్ ఉండొచ్చు, నేనైతే ప్రైస్ అడగలేదు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఇవ్వలేరు. సో ప్రైస్ కూడా ఒకసారి మెన్షన్ చేస్తా. సార్ అడిగి వాళ్ళ దగ్గర ఎంత ఉంటుందో అని. ఓకేనా? ఇక్కడ చూస్తున్నారు కదా, అదే వాళ్ళ నెంబరు, శివాజీ ఆర్ట్స్ వాళ్ళ నెంబరు. సో మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ ఒక్కొక్క డిఫరెంట్ టైప్గా మంచిగా గణేషులు అయితే ఉన్నాయి. ఈ పిల్లలు కూడా చూడడానికి వచ్చారు, రామంతపూర్ నుంచి వచ్చారంట వీళ్ళు. సో వాళ్ళు ఇప్పటి నుంచే ఇక వాళ్ళ సెటప్కి అంటే వాళ్ళ తగ్గట్టు, వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు గణేషుని అయితే చూస్తున్నారు. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మొత్తం మహారాజ్ గణేష్. ఇవి వాళ్ళని అడిగాను, వాళ్ళు ఏమంటున్నారంటే, అన్న ఇది స్టార్టింగ్ అయితే ఒక 30,000 నుంచి అయితే స్టార్ట్ ఉన్నాయి. అంటే ఇక 30,000 చెప్తారు. మనం తర్వాత ఇక దానికి ఎంత అడగాలో అనేది ఇక ఏదైనా ఇక మనం అడిగితేనే తెలుస్తది. సో ఇవి ఇటు సైడ్ కూడా సేమ్ ప్యాటర్న్. ఇవి కూడా చాలా ఉన్నాయి. చాలా బాగున్నాయి ఇవి కూడా. నేను స్టార్టింగ్ అసలు ఈ అసలు వేరే వర్క్ మీద వచ్చినా నేను ఇక్కడికి. బట్ నాగోల్‌కి రాంగానే ఇది కనిపియంగానే నేనింకా వీడియో తీసేసుకున్నా. కానీ ఒక మంచిగా అనిపించింది. అంటే మళ్ళా ఇగ ఎంతైనా గణేష్ ఫెస్టివల్ స్టార్ట్ అయితే నిజంగా చెప్తున్నా, గణేష్ ఫెస్టివల్‌కి నాకెందుకు అంత స్పెషల్‌గా అనిపిస్తదంటే, ప్రతి ఒక్కరికి ఆ 9 డేస్ మంచిగా హ్యాపీగా తింటారు. చిన్నోళ్ళ నుంచి పెద్దల వరకి అందరికి, ప్రతి ఒక్కళ్ళు, రోడ్డు మీద ఉన్నోళ్ళకి, ఇంట్లో ఉన్నోళ్ళకి, బయట ఉన్నోళ్ళకి, ప్రతి ఒక్కరికి ఫుడ్ అనేది అందుతది. నాకందుకే గణేష్ ఫెస్టివల్ అయితే మంచిగా అనిపిస్తది. ఇగ తమ్ముళ్ళు వీళ్ళు మొత్తం ఇప్పుడే మొత్తం ప్రిపరేషన్ ఉన్నారు. వాళ్ళ బడ్జెట్ 10,000 అంట. రామంతపూర్ వచ్చినామన్నా అనంటే, ఇగ మరి వాళ్ళ బడ్జెట్‌లో మరి ఇక్కడ గణేషులు వాళ్ళు అమ్ముతారో లేదో అనేది మనకు తెలియదు. కానీ మంచి అట్లా అట్లా ఒక యూనిటీ ఉండాలి. పిల్లల్ని గూడా వాళ్ళకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వాలన్నట్టు. సో, అప్పుడే వాళ్ళకి తెలుస్తది. అరే! మేము అంటే మనిషికి ఇంతేసుకోవాలి, ఇంత చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని ఒక క్లారిటీ అనేది వస్తది వాళ్ళకి. ఇగ ఇక్కడ ఈ ప్యాటర్న్ అయితే కంప్లీట్‌గా బ్యాక్ సైడ్ లీఫ్ ఇట్లా, అంటే లీఫ్ ప్యాటర్న్ చ ఇవి కూడా బాగున్నాయి. మంచిగున్నాయి. చూడడానికైతే కలర్‌ఫుల్‌గున్నాయి. మంచిగున్నాయి. ఇట్లా అసలు వీళ్ళు వీళ్ళు నాకు తెలిసి వీళ్ళని నేను అడిగితే వాళ్ళు చెప్పారు. మినిమమ్ అంటే రెడీ చేయడానికి ఇవన్నీ ఒక 2, 3 మంత్స్ పడతాయంట. ఇంక పెయింటింగొచ్చేసి అంటే ఒక్కొక్క దానికైతే మంచిగా కలర్, పెద్ద పెద్ద వాటికైతే ఒక టైము. చిన్న చిన్న వాటికి కాబట్టి నార్మల్‌గా ఒక 1-2, 3 డేస్‌లో అయిపోతాయి. సో, చూస్తున్నారు గదా! ఇక్కడ మళ్ళా ఇక్కడ ఒక ప్యాటర్న్ ఇది. కానీ బాగున్నాయి. మంచిగున్నాయి. హుహు. జై గణేష జై గణేష జై గణేష దేవా. ఇంకా ప్రతి హైదరాబాద్‌లోనే కాదు, ఓవరాల్ తెలంగాణ, ఆంధ్ర, ముంబై ఎక్కడైనా గణేషునిది ఫెస్టివల్ వేరే. ఇంగా మన హైదరాబాద్ తర్వాత అంటే మనకు హైదరాబాదు. ఇంకా ముంబైలో అయితే ఒక రేంజ్, ఒక పీక్స్‌లో ఉంటది నిజంగా గణేష్ చతుర్థి. బావుంటది. ఈసారి నేను గూడా ప్లాన్ చేస్తా. మాక్స్ ముంబై పోవడానికి చూస్తా. సో, ముంబైకి పోయిన తర్వాత చూద్దాం. నాకు ఇప్పటివరకు చూసిన గణేషులు ఒక ఎత్తు. ఈ గణేషులు చూడండి అసలు ఇట్లా వెంకటేశ్వర స్వామి, బాల గణేష్ ఇట్లా మంచిగా నిల్చున్నట్టు భలే ఉన్నాయి ఇవైతే. అసలు నాకు మస్తు అనిపించినాయి. ఇగో మళ్ళా ఇదొకటి, మన ఎలిఫెంట్ మీద ఇట్లా కూర్చున్నాడు. చిన్న గణేష్. నిజంగా ఒకవేళ హైదరాబాద్‌లో ఫెస్టివల్ చేయాలంటే చిన్న గణేషులు అట్రాక్టివ్‌గా ఉండేటివి పెట్టి, తీసేటప్పుడు లేదంటే తీసుకొచ్చేటప్పుడు గ్రాండ్‌గా జేయాలె. అప్పుడు హైలైట్ అనిపిస్తది. పెద్ద పెద్ద విగ్రహాలు పెడితే కంటే ఇట్లా ఈ చిన్న చిన్నవి పెట్టి గ్రాండ్‌గా తీస్తే లుక్ వేరుంటది. మళ్ళా ఇది జూడు అక్కడ అసలు హైలైట్ ఇది. నాకు మస్తు అనిపించింది మొత్తం.
కండువా ఉన్ను పంచ మొత్తం రెడ్ కలర్‌లో వచ్చి, ఈ చుట్టుపక్కల ఇవి కిందేమో సింహం బాడీ ఇంకా ఇది గరుడ మళ్ళా ఇది పీకాక్ అనుకుంటా. భలే అదొక వెరైటీగా ఉంది ఇది. కానీ నాకైతే ఈ బాల గణేశుడు మాత్రం అయితే మస్తు అనిపించింది అసలు. అది భలే ఉంది అది. నిల్చున్నా గాని ఇట్లా మంచిగా నిల్చొని ఫోటో దిగినట్టయితే ఉంది. ఏదో ఒకసారి చూడండి. మస్తుంది గదా! మస్తనిపించింది అసలవి. నిజంగా ఇట్లాంటివి మా వాళ్ళకి ఒకసారి చూపెట్టాలి ఇట్లాంటివి. ఇక్కడ మళ్ళా ఇక్కడ ఒక బ్లూ కలర్ కండువా ఏసి పింక్ కలర్‌ది పంచ ఏసినారు. ఇంక ఇక్కడ ఇది ఇది ఆల్రెడీ ఉంది. ఇక దీనికి ఇక్కడ ఇక్కడొచ్చేసి హనుమంత్ మీద గణేషుడున్నాడు. భలే ఉంది. ఇంకా పెయింటింగ్ కాలే కంప్లీట్ అది. అక్కడ కూడా లాస్ట్‌లో ఒకటుంది. అది కూడా పెయింటింగ్ అవ్వలేదింకా. సో, చూసారు గదా! సో, మీకు ఏ గణేషుడు నచ్చిందో మీరు కామెంట్ జేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓ 10 మందికి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థాంక్ యూ. వాళ్ళ కాంటాక్ట్ నంబర్ ఇస్తున్నా.